ఇండియా రష్యా యాన్యువల్ సమ్మిట్ జరగబోతుంది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇందులో మన ప్రధానమంత్రి మోడీ గారు అండ్ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కలిసి చాలా ఇంపార్టెంట్ విషయాల్ని డిస్కస్ చేస్తారు అండ్ కొత్త అగ్రిమెంట్స్ అండ్ డీల్స్ పైన సైన్ చేస్తారు. ఈ మీటింగ్లో డిఫెన్స్ కోఆపరేషన్, ఎనర్జీ, న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, జియో పాలిటిక్స్, టెక్నాలజీ, స్పేస్ కోఆపరేషన్ లాంటి విషయాలపైన డిస్కషన్స్ అండ్ డీల్స్ జరుగుతాయి. లాస్ట్ టైం ఈ సమ్మిట్ 2024 జూలై రష్యాలోని మాస్కోలో జరిగింది. ఈసారి ఇది ఇండియా న్యూఢిల్లీలో డిసెంబర్లో అంటే నెక్స్ట్ మంత్ జరగబోతుంది. ఈసారి ఇది ఎందుకు స్పెషల్ అంటే పుతిన్ స్వయంగా మన ఇండియాకు రాబోతున్నారు. ఈసారి పుతిన్ మన ఇండియాకు రావడం ప్రపంచం మొత్తానికి ఒక మెసేజ్ లాంటిది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, రష్యా యుక్రెయిన్ వార్ కారణంగా పుతిన్ పైన చాలా దేశాలు అరెస్ట్ వారెంట్ని ఇష్యూ చేశాయి. అంటే కెనడా, యూరప్లోని చాలా దేశాలు పుతిన్ మా దేశానికి వస్తే అరెస్ట్ చేస్తాము అని ఓపెన్గా చెప్పాయి. ఈ దేశాలకు పుతిన్ని అరెస్ట్ చేసేంత సీన్ లేదు. వీళ్ళు ఏదో వరల్డ్ వైడ్గా హెడ్లైన్ క్రియేట్ చేయడానికి, యుక్రెయిన్కి సపోర్ట్ను చూపించడానికి అలా చెప్తాయి. రీసెంట్గానే పుతిన్ ట్రంప్ను కలిసి వచ్చాడు. అంటే పుతిన్ని అమెరికా కూడా ఏం చేయలేకపోయింది. అలాంటప్పుడు ఈ దేశాలు ఏం చేస్తాయి? పుతిన్ ఇండియాకు రావడం జియో పొలిటికల్గా చాలా ఇంపార్టెంట్. పుతిన్ మన ఇండియాకు రావడం అనేది ఈ వెస్టర్న్ దేశాలకు ఇంక్లూడింగ్ అమెరికాకు ఒక గుణపాఠం. ఎందుకంటే ఈ అమెరికా మన భారత్ని రష్యా నుంచి దూరం చేయడానికి, మన ఫ్రెండ్షిప్ని బ్రేక్ చేయడానికి చాలా ట్రై చేసింది. ట్రంప్ ఇండియా పైన టారిఫ్ లేదా శాంక్షన్ వేస్తాను అని బెదిరిస్తే వీళ్ళు రష్యాతో కనెక్షన్ని తెంపుకుంటారు. ఆ దేశం నుంచి ఆయిల్ కొనరు అనుకున్నాడు. కానీ ట్రంప్ ఎంత ట్రై చేసినా ఇండియా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అమెరికా నిజంగానే ఒక పవర్ఫుల్ కంట్రీ. కానీ ఒకప్పుడు అమెరికాకు ఉన్న లెవరేజ్, పవర్ ఇప్పుడు లేదు. కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా కోప్పడితే ప్రపంచ దేశాలు వణికిపోయేవి. అమెరికాకు వంగి వంగి దండాలు పెట్టేవి. ఎందుకంటే ఆ దేశం అంత పవర్ఫుల్. ఇప్పుడు కూడా అమెరికా పవర్ఫుల్లే, కానీ అన్ని దేశాల ముందు కాదు. ఎస్పెషల్లీ ఇండియా, చైనా, రష్యా లాంటి దేశాలు అమెరికా బెదిరిస్తే భయపడేవి కాదు. ఈ విషయాన్ని ట్రంప్ ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నాడు. నిజం చెప్పాలంటే ట్రంప్ మన ఇండియాను చాలా తక్కువ అంచనా వేశాడు. ట్రంప్ ఆలోచన ఏమిటంటే ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ నా దగ్గర ఉంది. అంటే ప్రపంచ దేశాలు భారీగా డబ్బులు సంపాదించాలి అంటే వాళ్ళ ప్రోడక్ట్ని, సర్వీస్ని అమెరికాకు, అమెరికన్ ప్రజలకు అమ్మాలి. అంటే ప్రపంచంలోనే బిగ్గెస్ట్ మార్కెట్ అమెరికా. అలాంటి అమెరికా ఏదైనా దేశ వస్తువుల్ని బ్యాన్ చేసినా, భారీగా టారిఫ్ వేసినా ఆ దేశ ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది. అది అమెరికాకు ఉన్న అల్టిమేట్ పవర్. ట్రంప్ మొదట్లో అనుకున్నాడు, నేను మోడీకి ఫోన్ చేసి ఇండియా పైన టారిఫ్ వేస్తున్నాను అని చెప్పగానే మోడీ పరిగెత్తుకుంటూ వైట్ హౌస్కు వచ్చి, ట్రంప్ మై బ్రదర్, నీకు ఏమైంది? నీకేం కావాలి చెప్పు, నువ్వు ఏం అడిగితే అది ఇస్తాను, కానీ మా పైన టారిఫ్ వెయ్యకు అని బతిమిలాడతాడు అనుకున్నాడు. ఇది డొనాల్డ్ ట్రంప్ ఎక్స్పెక్టేషన్. కానీ మోడీ అండర్లో ఉన్న న్యూ ఇండియా కంప్లీట్ అవుట్ ఆఫ్ ది సిలబస్. ట్రంప్ అనుకున్నది ఒక్కటి కూడా జరగలేదు. మన మోడీ గారు ట్రంప్కు ఫోన్ చేయడం కాదు, మన దేశం పైన టారిఫ్లు వేసిన ఈ ట్రంపే మనకు 4 సార్లు ఫోన్ చేస్తే మోడీ గారు ఆన్సర్ ఇవ్వలేదు. ఇది నేను ఊరికే గాల్లో చెప్తున్న మాట కాదు. ఏకంగా జర్మన్ మీడియా ఈ విషయాన్ని రివీల్ చేసింది. ఇప్పుడు మీలో కొంతమంది అనుకుంటారు, మోడీకి అంత సీనుందా, ఇంత సీనుందా అని. ఇలాంటి వాళ్ళు అస్సలు మారరు. మీకు మన దేశం గొప్పతనం గురించి చెప్పినా, మోడీ గారిని పొగిడినా, తన గురించి మంచి విషయాలు మాట్లాడినా నచ్చదు. ఆ కారణంతో మీరు ఇండియాని హేట్ చేస్తున్నారు. ఈ వీడియో చూస్తున్న లెఫ్ట్ మైండ్ సెట్ కలిగిన వాళ్ళకి చెప్తున్నాను, మోడీని హేట్ చేయండి, బీజేపీని హేట్ చేయండి, క్రిటిసైజ్ చేయండి. నేను కూడా నా వీడియోస్లో బీజేపీ పని నచ్చకపోతే క్రిటిసైజ్ చేస్తుంటాను. కానీ మోడీ పైన మీకున్న హేట్ ఇండియా పైన హేట్ లాగా మార్చుకోకండి. ప్రజెంట్ మన దేశంలో ఉన్న అపోజిషన్ పార్టీలు మోడీ గారిని ఎంతగా హేట్ చేస్తాయి అంటే మోడీపై వాళ్ళకు ఉన్న హేట్ ఇండియాను హేట్ చేసేలాగా చేస్తున్నాయి. మెల్లగా వాళ్ళు యాంటీ ఇండియాగా మారుతున్నారు. యాంటీ ఇండియా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇలాంటి పిచ్చి పని చేయకండి. మరీ ఇంత హేట్రెడ్ మంచిది కాదు. అండ్ ఎస్, స్వయంగా ట్రంప్ 4 సార్లు ఫోన్ చేస్తే మన మోడీ గారు ఆన్సర్ చేయలేదు. అలా ఎందుకు అంటే సరిగ్గా అదే సమయంలో ఈ ట్రంప్ మన ఇండియా గురించి నోటికి వచ్చింది వాగాడు. మన ఇండియన్ ఎకానమీని డెడ్ ఎకానమీ అన్నాడు. అమెరికా ఈ సంవత్సరం నేర్చుకున్న బెస్ట్ లెసన్స్ ఏంటో తెలుసా?
అన్ని దేశాలు అమెరికా చెప్పినట్టుగా ఆడవు అని, ఎస్పెషల్లీ ఇండియా. ట్రంప్ మన ఇండియా గురించి నోటికి వచ్చింది వాగాడు. మన ఇండియా దానికి రియాక్షన్గా ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. అండ్ ట్రంప్ అడిగిన దేనికి మనం ఒప్పుకోలేదు. ట్రంప్ ఏం అడిగాడు అంటే రష్యా నుంచి ఆయిల్ని మీరు కొనొద్దు అని చెప్పాడు. దానికి మనం నో చెప్పలేదు, ఎస్ చెప్పలేదు. సైలెంట్గా రష్యా నుంచి ఇంకా ఎక్కువగా ఆయిల్ కొనడం మొదలుపెట్టాము. ట్రంప్ మన ఇండియన్ అగ్రికల్చర్ మార్కెట్ యాక్సెస్ని అడిగాడు. దానికి ఇండియా డైరెక్ట్గా సమాధానం ఇవ్వకుండా ప్రపంచంలో ఏ దేశం కూడా మమ్మల్ని బెదిరించి మా దేశ మార్కెట్ యాక్సెస్ తీసుకోలేదు అనే జనరల్ స్టేట్మెంట్ ఇచ్చాం. ట్రంప్ లాగా మోడీ గారు అడ్డగోలు స్టేట్మెంట్ ఇవ్వలేదు. కామ్గా ట్రంప్ మాటల్ని ఇగ్నోర్ చేస్తూ మనం ఏం చేయాలో అది చేసుకుంటూ వచ్చాం. చాలామంది ప్రజెంట్ ట్రంప్ మన ఇండియాతో కోపంగా ఉండడానికి కారణం మనం రష్యా నుంచి ఆయిల్ కొనడం అనుకుంటున్నారు. కానీ కాదు, రష్యన్ ఆయిల్ ఇక్కడ పెద్ద మ్యాటర్ కాదు. రష్యన్ ఆయిల్ మ్యాటర్ అయితే మనకన్నా ఎక్కువగా చైనా కొంటుంది. ఆ తర్వాత యూరప్ కూడా రష్యా నుంచి ఎక్కువగా ఎనర్జీ గ్యాసెస్ని కొంటుంది. ఇక్కడ ట్రంప్ మేజర్ ప్రాబ్లం మన ఇండియా ఆయిల్ని అమెరికా నుంచి కొనకుండా రష్యా నుంచి కొంటుంది అని. ఒకవేళ మనం అమెరికా నుంచి కూడా రష్యా దగ్గర కొన్నట్టు భారీ మొత్తంలో ఆయిల్ కొంటే అమెరికా మనతో ఎంతో క్లోజ్ అయ్యేది. ట్రంప్ మోడీ గారిని ఎంతగానో పొగిడేవాడు. మరి మనం అలా ఎందుకు చేయట్లేదు బ్రదర్ అని మీకు డౌట్ రావచ్చు. దానికి సమాధానం, అమెరికా రష్యా కంటే చాలా ఎక్కువ రేటుకు ఆయిల్ని అమ్ముతుంది. మనకు చాలా తక్కువ రేట్లో హై డిస్కౌంట్లో రష్యా దగ్గర మంచి ఆయిల్ దొరుకుతున్నప్పుడు ఎక్కువ డబ్బులు పెట్టి అమెరికా దగ్గర కొనాల్సిన అవసరం మనకేముంది? అందుకే ట్రంప్ ప్రాబ్లం మనం ఆయిల్ని రష్యా నుంచి కొంటున్నాము అనేది కాదు, అమెరికా నుంచి ఎందుకు కొనట్లేదు అనేది వీళ్ళ మేజర్ కన్సర్న్. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ప్రజెంట్ ఈ ట్రంప్ ఇండియా పైన విపరీతమైన కోపంలో ఉన్నాడు. ఇతన్ని కూల్ చేయడం చాలా ఈజీ, కానీ అలా చేయడానికి మనం చాలా కాంప్రమైజ్ అవ్వాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ని పోగొట్టుకోవాలి. అమెరికా మన దేశం గురించి నోటికొచ్చినట్టు వాగినప్పటికీ మనం దాన్ని పట్టించుకోకుండా వాళ్ళ దగ్గర ఆయిల్ కొనడం మొదలు పెడితే ట్రంప్ చాలా హ్యాపీ అయిపోతాడు. పాకిస్తాన్ లాగా ట్రంప్ ప్రైవేట్ కంపెనీస్లో మనం భారీగా ఇన్వెస్ట్మెంట్లు చేసినా కూడా ట్రంప్ ఫుల్ ఖుష్ అయిపోతాడు. ఖుష్ అయిపోయి మోడీ గారిని హక్ చేసుకొని నా ప్రాణ మిత్రుడు అని కూడా చెప్తాడు. కానీ పాకిస్తాన్ లాగా అమెరికా కాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోవడం మన వల్ల కాదు. అమెరికాతో ఫ్రెండ్షిప్ కంటే మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ముఖ్యం. అందుకే ఇప్పుడు మన ఇండియా ఈ ట్రంప్ను హ్యాండిల్ చేసిన విధానం చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. పవర్ఫుల్ కంట్రీ అయిన అమెరికాను ఇండియా ఎదురించి నిలబడింది అని మన భారత్ని పొగుడుతున్నాయి. నిజం చెప్పాలంటే చాలా దేశాలకు, ఎస్పెషల్లీ యూరోపియన్ దేశాలకు మన భారత్ ఇప్పుడు ఇన్స్పిరేషన్గా మారింది. ఉదాహరణకి కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ లాంటి దేశాలు ఇండియాను ట్రంప్ విషయంలో ఆదర్శంగా తీసుకుంటున్నాయి. నేను ఇప్పుడు చెప్పిన ఈ దేశాలు ప్రజెంట్ ట్రంప్తో చాలా క్లోజ్గా పనిచేస్తున్నాయి, కానీ ట్రంప్ కింద పనిచేస్తున్నాయి. ఈ దేశాలకు ట్రంప్ చెప్పినట్టుగా ఆడడం ఇష్టం లేదు, కానీ వాళ్ళకు వేరే ఆప్షన్ లేదు. అందుకే ట్రంప్ చెప్పినట్టుగా వింటున్నాయి. అయితే ఇప్పుడు వీళ్ళు మన భారత్ని చూసి మనం కూడా ట్రంప్ను ఎదిరించి నిలబడవచ్చు. భారత్ ఎలా అయితే ట్రంప్ను గెలిచిందో మనం కూడా గెలవచ్చు అని ఆలోచిస్తున్నాయి. మెల్లగా యూరప్లోని చాలా దేశాలు యాంటీ ట్రంప్గా మారుతున్నాయి. గమనించండి, యాంటీ అమెరికాగా కాదు, యాంటీ ట్రంప్గా. అందుకే నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, అమెరికాకు ఒకప్పుడు ఉన్న లెవరేజ్ అండ్ పవర్ ఇతర దేశాలు తాము చెప్పినట్టుగా వినేలా చేసే పవర్ అమెరికా దగ్గర ప్రజెంట్ లేదు. ఇప్పటికీ కొన్ని దేశాలు అమెరికాకు భయపడి వాళ్ళు చెప్పినట్టుగా ఆడతాయి కావచ్చు, కానీ అందులో భారత్ లేదు. ఈ విషయం రియలైజ్ అయ్యి ట్రంప్ ఇప్పుడు పిచ్చోడవుతున్నాడు. అసలు భారత్కి ఇంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? ఇంత టారిఫ్ వేసినా కూడా భారత ఎకానమీ ఎందుకు కొలాప్స్ అవ్వట్లేదు అని ఆశ్చర్యపోతున్నాడు. కొలాప్స్ అవ్వడం కాదు, మన ఎకానమీ ట్రంప్ మన పైన భారీగా టారిఫ్లు వేసినా కూడా గ్రోత్ని చూపించింది. ఇది వెస్టర్న్ దేశాలకు ఏమాత్రం అర్థం కాని ఒక మిస్టరీ. ఎనీవే, మొత్తంగా నెక్స్ట్ మంత్ పుతిన్ ఇండియాకి రాబోతున్నాడు. ఇండియా రష్యా మధ్య బిలియన్స్ ఆఫ్ డాలర్ల అగ్రిమెంట్ డీల్స్ జరగబోతున్నాయి. మొదటగా 2030 వరకు ఇండియా రష్యా మధ్య ట్రేడ్ని $100 బిలియన్ వరకు పెరిగేలా చేయబోతున్నారు. ప్రజెంట్ మన రెండు దేశాల మధ్య ట్రేడ్ వాల్యూ దాదాపు $65 బిలియన్ వరకు ఉంది. ఇది కాస్త ఛాలెంజింగ్ కాబోతుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియా రష్యా నుంచి కూడా ఆయిల్ కొనడాన్ని మెల్లమెల్లగా తగ్గించి ఇతర దేశాల నుంచి ఇంక్లూడింగ్ అమెరికా దగ్గర కూడా మెల్లగా ఆయిల్ కొనడం స్టార్ట్ చేసింది. దీని ద్వారా మన ఇండియా
ట్రంప్కు ఇవ్వాలి అనుకుంటున్న మెసేజ్ ఏమిటంటే, లుక్ మిస్టర్ ట్రంప్, మేము నీ శత్రువులం కాదు, మేము మీతో మిత్రువులుగా ఉండాలి అనుకుంటున్నాము, కానీ మాకంటూ కొన్ని కండిషన్లు ఉన్నాయి. మన ఇండియా చాలా పొలైట్గా చెప్పేది ఏమిటంటే, మేము జెన్యూన్గా మీతో ఫ్రెండ్షిప్ చేయాలి అనుకుంటున్నాము. మీరు మాతో ట్రేడ్ చేయండి, మేము మీతో ట్రేడ్ చేస్తాం. మీ వస్తువుల్ని మా దేశంలో అమ్మండి, మా వస్తువుల్ని మీ దేశంలో అమ్ముతాము. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఇలా కళ్ళు పెద్దవి చేసి భయపెడితే మేము భయపడము. మిగతా దేశాల్లాగా వణికిపోయి మీ కాళ్ళ దగ్గర కూర్చుంటాము అనుకోకండి. అలా ఇప్పుడే కాదు, ఇకపై ఎన్నటికీ జరగదు. కాబట్టి అలాంటి ఆలోచనలు, ఎక్స్పెక్టేషన్స్ మైండ్లో ఉంటే తొలగించేయండి అని క్లియర్గా చెప్పింది. అలాగే ఈ ట్రంప్ కూడా ఏదైనా దేశంతో ఒక పెద్ద డీల్ గురించిన అగ్రిమెంట్ ఉంటే త్వరగా చేసేయండి, త్వరగా సైన్ చేయండి అంటూ తొందర పెడతాడు. ఇది మన ఇండియాకు అస్సలు ఇష్టం లేదు. మన భారత్ చెప్పేది ఏమిటంటే, ఇలాంటివి మా దగ్గర చేయకండి. డీల్స్, అగ్రిమెంట్ పైన సైన్ చేయడానికి ఒక పర్టికులర్ టైం లిమిట్ అనేది మాకు లేదు. మాకు అన్లిమిటెడ్ టైం ఉంది. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ మంత్ చేద్దాం, నెక్స్ట్ ఇయర్ చేద్దాం, వెంటనే చేయాలి అనే హరి మాకు లేదు. మీరు మమ్మల్ని తొందర పెట్టకండి. అందుకే మన పీయూష్ గోయల్ గారు రీసెంట్లీ చాలా క్లియర్గా చెప్పారు, మమ్మల్ని అమెరికా ట్రేడ్ డీల్ పైన సైన్ చేయమని ప్రెజర్ చేస్తే మేము చెయ్యము, మాకు అనిపించినప్పుడు చేస్తాము, మాకు ఎటువంటి టైం లిమిట్ లేదు అని చాలా క్లియర్గా చెప్పారు. మన ఇండియా నుంచి ఇలాంటి ఆన్సర్ విని వెస్టర్న్ దేశాలు ఆశ్చర్యపోయాయి. అదేంటి, ఇండియా అమెరికా లాంటి పెద్ద మార్కెట్తో డీల్ చేయమంటే హర్రీ చేయొద్దు, మెల్లగా చేస్తాము అని ఎలా చెప్పగలుగుతుంది అంటూ ఆశ్చర్యపోయారు. ఇక్కడ విషయం ఏమిటంటే, మనం కూడా అమెరికా చెప్పినట్టు తొందరపడ్డాం అనుకోండి, వాళ్లకు మనం డెస్పరేట్గా ఉన్నాము అని తెలుస్తుంది. దాంతో వాళ్ళది అప్పర్ హ్యాండ్ అవుతుంది. అందుకే మన భారత్, మేము మీతో ట్రేడ్ డీల్ చేస్తాము, కానీ ఇలా హరీలో టైం లిమిట్ పెట్టి డీల్ సైన్ చేయమని ప్రెజర్ చేస్తే మేము చెయ్యము అని క్లియర్గా చెప్పేశాము. దీంతో ప్రపంచానికి అండ్ అమెరికాకు క్లియర్గా అర్థమైంది, ట్రంప్ తనను తాను ఎంతో తెలివైనవాడు అనుకుని ఆడిన టారిఫ్ గేమ్ ఇండియా పైన ఏమాత్రం పనిచేయలేదు. ట్రంప్ ప్లాన్స్ అన్నీ ఇండియా పైన ఫెయిల్ అయిపోయాయి. ఈ ట్రంప్ మన ఎకానమీని డెడ్ ఎకానమీ అని చెప్పాడు, మనల్ని అవమానపరిచాడు. కానీ ఇప్పుడు స్వయంగా IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇండియాను పొగుడుతుంది. ట్రంప్ టారిఫ్ని తట్టుకొని ఇండియా గ్రోత్ చూపించింది అని ప్రపంచానికి గొప్పగా చెబుతోంది. ఇలాంటి టైంలో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఇండియాకు వచ్చి, మేము తయారు చేసిన మోస్ట్ అడ్వాన్స్ Su-57 ఫైటర్ జెట్ మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాము, మీరు ఎటువంటి కండిషన్ పెట్టినా, ఏ డిమాండ్స్ పెట్టినా దానికి మేము ఒప్పుకోవడానికి రెడీగా ఉన్నాము, 100% మా టెక్నాలజీ మొత్తం ఇండియాకు ట్రాన్స్ఫర్ చేస్తాము అని రష్యా మనకు ఒక సూపర్ డూపర్ ఆఫర్ ఇచ్చింది. దిస్ ఈజ్ ది బెస్ట్ ఆఫర్. ఎందుకంటే, ఒకటి, మీరు ఏ దేశం దగ్గర ఫైటర్ జెట్ని కొన్నా వాళ్ళు మనకు దాని ఫుల్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయరు. ఆ ఫైటర్ జెట్ యొక్క సోర్స్ కోడ్ని కూడా షేర్ చేయరు. సోర్స్ కోడ్తో ఉపయోగం ఏమిటంటే, దానిపైన ఎటువంటి మిసైల్స్ని పెట్టాలో అది డిసైడ్ చేస్తుంది. ఉదాహరణకి, మన దగ్గర రఫైల్ ఫైటర్ జెట్లు ఉన్నాయి. వీటిపైన మనం మనకు నచ్చిన మిసైల్ని ఇన్స్టాల్ చేయలేము. కేవలం కొన్ని స్పెసిఫిక్ మిసైల్స్ని మాత్రమే ఇన్స్టాల్ చేయగలము. ఇవి మన బ్రహ్మోస్ మిసైల్స్ని కూడా క్యారీ చేయలేవు. ఒకవేళ రఫైల్ ఫైటర్ జెట్ తయారు చేసిన ఫ్రాన్స్ తమ సోర్స్ కోడ్ని మనకు ఇస్తే, ఈ ఫైటర్ జెట్ పైన మనకు నచ్చిన మిసైల్ని, బ్రహ్మోస్ని కూడా ఇన్స్టాల్ చేయవచ్చు. అలా సెట్టింగ్స్ని మార్చుకోవచ్చు. కానీ వీళ్ళు మన ఇండియాకే కాదు, ఏ దేశానికి తమ సోర్స్ కోడ్ని ఇవ్వరు. కానీ ఇప్పుడు రష్యా తమ దగ్గర ఉన్న Su-57 5th జనరేషన్ ఫైటర్ జెట్ పూర్తి టెక్నాలజీని, ఈవెన్ సోర్స్ కోడ్ని కూడా మన ఇండియాకు ఇస్తాము అని ఒప్పుకుంది. దీంతో మనం ది మోస్ట్ పవర్ఫుల్ బ్రహ్మోస్ మిసైల్ని ఈ ఫైటర్ జెట్ పైన ఇన్స్టాల్ చేయవచ్చు. పైగా ఈ బ్రహ్మోస్ మిసైల్స్ని మనం రష్యాతో కలిసి తయారు చేశాం. కాబట్టి ఈ ఆఫర్ మన ఇండియాకు బెస్ట్గా సూట్ అవుతుంది. ఇక్కడ రష్యా ఈ ఫైటర్ జెట్స్ని కొనండి అని చెప్పట్లేదు, ఇవి మీవే అనుకోండి, మీరు చెప్పిన ప్రతి డిమాండ్కి మేము ఒప్పుకుంటాము అని చెప్తున్నారు. ఇలాంటి ఆఫర్ ఏ దేశం కూడా మన ఇండియాకు ఇవ్వలేదు. మన మిత్రువు అయిన రష్యా ఇస్తుంది. అలాగే ప్రజెంట్ రష్యాలో మ్యాన్ పవర్ చాలా తక్కువగా ఉంది. కాబట్టి పుతిన్ ప్రభుత్వం మన ఇండియన్స్ అమెరికాకు ఎలా పని కోసం వెళ్తారో అలాగే రష్యాకు రావాలి అని ఇన్వైట్ చేస్తున్నారు. అంటే ఇకపై మన ఇండియన్స్ రష్యాకు వెళ్ళి ఉద్యోగం చేసుకోవచ్చు, అక్కడే సెటిల్ కూడా అవ్వచ్చు. మన ఇండియాలో కావాల్సిన దానికంటే ఎక్కువ పాపులేషన్ ఉంది. దాదాపు 140 కోట్ల మంది జనాభా మన ఇండియాలో ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద దేశం రష్యా. వాళ్ళ దగ్గర కావలసినంత భూభాగం ఉంది.
కానీ ప్రజలు లేరు. అందుకే రష్యా మన ఇండియన్ వర్కర్స్ని తమ దేశంలోకి ఇన్వైట్ చేస్తుంది. బై ద వే, రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగిన తర్వాతే మన ఇండియా భారతీయుల్ని రష్యాకు వెళ్లేందుకు ఎంకరేజ్ చేస్తుంది. అప్పటి వరకు ఈ డీల్ అఫీషియల్గా సైన్ కాకపోవచ్చు. ఇండియా అండ్ రష్యా ఆయిల్, డిఫెన్స్ డీల్స్ మాత్రమే కాకుండా వీటితో పాటు ఇంకా ఏ విషయాల్లో రెండు దేశాల మధ్య కోఆపరేషన్ స్టార్ట్ చేస్తే ట్రేడ్ పెరుగుతుంది అనే ఆప్షన్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాయి. ఇలాంటి చాలా డిస్కషన్లు, మీటింగ్లు, కొత్త బిజినెస్ డీల్స్, ట్రేడ్ డీల్స్ పుతిన్ ఇండియాకు వస్తే మన రెండు దేశాల మధ్య జరగబోతున్నాయి. రేపు పుతిన్ మన ఇండియాకు వచ్చి మన రాజధానిలో మోడీ గారితో చేతులు కలుపుతూ నిలబడితే ఆ వీడియోస్, ఫొటోస్ ప్రపంచం మొత్తానికి ఒక మెసేజ్లా, వార్నింగ్లా వెళ్తాయి. ఎవరు ఎంత ట్రై చేసినా, ఈవెన్ అమెరికా ట్రై చేసినా కూడా ఇండియా రష్యా ఫ్రెండ్షిప్ని బ్రేక్ చేయలేదు అనే స్ట్రాంగ్ మెసేజ్ ప్రపంచానికి వెళ్తుంది. రీసెంట్గా చైనాలో జరిగిన ఎస్సీఓ సమ్మిట్ నుంచి ఈ ఫోటో వస్తేనే ట్రంప్కు కాలిపోయింది. ఇప్పుడు పుతిన్ ఏకంగా ట్రంప్ టార్గెట్ చేసిన భారత్కి వస్తున్నాడు. ఇలాంటి మోడీ, పుతిన్ల ఫోటో బయటకు వస్తే ట్రంప్ ఏ విధంగా రియాక్ట్ అవుతాడు? ప్రపంచం ఇండియా రష్యాల ఈ మీటింగ్ని ఏ విధంగా చూస్తుంది అనేది మనం వేచి చూడాలి. ఒకవేళ రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగిపోతే రష్యా గవర్నమెంట్ మన ఇండియన్ ఎంప్లాయీస్ని తమ దేశంలోకి వచ్చి ఉద్యోగం చేయొచ్చు అని ఇన్వైట్ చేస్తే మీలో ఎంతమంది రష్యా వెళ్ళడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారు? కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.